ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు ధ్యానించుకుందాం. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి నా మధ్యను నిలుమని ఊచ చేయగల వానితో చెప్పి వానిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగో సంహరింతుమా అని ఆయనను విరుద్ధముగా ఆలోచన చేసిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసయ్య యొక్క బోధ నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు మంచి చేయాలని ఆశ కలిగి ఉంటాం, ఇతరులకు మంచి చేయాలనుకుంటాం. కానీ మంచి చేసేటటువంటి వ్యక్తికి తన వెనకల చాలామంది ఉంటారండి. ఆ చేసే మంచిని చెడుగా పరిగణించి వేరే వారితో సంభాషించడం, ఆ మంచి చేసే వ్యక్తులకు గొయ్యి తవ్వడం, తనకి ఎలాగైనా సంహరించాలి, ఆయన మాటలు ఇష్టం లేదు, ఆయన పనులు ఇష్టం లేదు, ఆయన మాకు నచ్చట్లేదు అని విరుద్ధ భావముతో ఎందరో ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం బ్రతుకుతామండి? ఈ తృణపాయమైన మన జీవితాలు ఈరోజు కనబడుతున్నాం, రేపు ఆవిరైపోయే జీవితానికి ఆవేశం అవసరమా? ఒకరి గురించి తప్పుడు వెతకడం అవసరమా? ఒకరి గురించి నెరరొప్పడం అవసరమా? ఒకవేళ అలాంటి పనిలో ఎవరైనా నిమగ్నంగా ఉంటే మీరు ఏదైతే వెతుకుతున్నారో రేపు దాంతోనే మీరు పట్టబడతారు. మీరు ఏదైతే ఇతరుల మీద మోపుతున్నారో ఆ నేరము మీ మీదే మోపబడబోతుంది. ఇక్కడ యేసు ప్రభువారు తనకు ప్రతి విశ్రాంతి దినమున మరి సమాజ మందిరంలో ప్రవేశించి ఆయన బోధించడం అనేది ఆయన ఆనవాయితీ. దైవజనుడు ప్రతి వారము దేవుని మందిరంలో ప్రవేశించి బోధించడం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. యేసు ప్రభువారు కూడాను తండ్రి దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క మందిరంలో, సమాజ మందిరంలో, సూయినగోగులో ఆయన ప్రవేశించి అక్కడ బోధించేవారు. అయితే ఈ దినం మనం ధ్యానిస్తున్న వాక్య భాగములో ఒక ఊచ చేయగలవాడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ చాలామంది కూర్చున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే ఈయన ఈ ఊచ చేయగలవానికి బాగు చేస్తాడా, చేయడా? ఈయన స్వస్థపరుస్తాడా, స్వస్థపరచడా? ఎందుకంటే విశ్రాంతి దినము పని చేయకూడదు. ఒక వ్యక్తిని బాగు చేయడం కూడా పనే కదా. కనుక ఈయన మరి బాగు చేస్తాడా, బాగు చేయడా అని తప్పు వెతుకుతున్నారు. ఈరోజు కూడా సమాజంలో, సంఘంలో దైవ సేవకుడు బోధించినప్పుడు, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మాటలు చూసారా, ఫలానా విషయంలో ఆయన ఇలా మాట్లాడాడని తప్పు వెతుక్కుంటూ తప్పునే ఎత్తి చూపి మాట్లాడేటటువంటి సంఘ బిడ్డలు లేకపోలేదు. కానీ వారు ఆశీర్వదింపబడలేరండి. ఎందుకంటే దేవుని మందిరములోనికి వచ్చి అందరికీ మంచి చేయాలి అన్న అభిప్రాయం కలిగి ఉండలే తప్ప నేరారోపణ చేసేటటువంటి కార్యములు చేస్తే ఈరోజు నీవు నేరారోపణ చేస్తున్నటువంటి అనుభూతిలోనే రేపు నీ మీద నేరారోపణ చేయబడతాయి. దేవుడు నువ్వు తవ్విన గోతిలో నీకే ఆయన త్రోసివేస్తాడు. కాబట్టి మంచి చేయడం, మంచిని నేర్చుకోవడం, అందరితో మంచిగా బ్రతకడం అనేది మనము నేర్చుకోవాలి. యేసయ్య అది మనకు నేర్పిస్తున్నాడు. కానీ
నేరము మోపాలని, ఇతరులకు మనం ఏదో ఒకటి చాడీలు చెప్పి మంచి చేసిన వారికి మనం ఏదో త్రొక్కేయాలి అనే ఆ ఆలోచనతో కనిపెట్టుకుని ఉండడం, అది దేవుని యొక్క వాక్య విరుద్ధం. ఇక మరి ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరైతే ఊచ చేయగలవాడో యేసు ప్రభువారు ఆ సమాజ మందిరంలో అందరి మధ్య అతనికి నిలువమని చెప్పాడు. ఆ ఊచ చేయగలవాడు ఆ సమాజ మందిరంలో అందరి మధ్య ఆయన నిలబడ్డాడు. గమనించండి, యేసు ప్రభువారు ఎప్పుడు తప్పు చేయడు. ఆయనలో ఏ నేరారోపణ ఉండదు, ఏ విధమైన నేరం ఉండదు. నేరము మోపాలనే ఆలోచన కలిగిన వారే వారి నేరములో వారు పట్టబడి తమ జీవితాలు కోల్పోతున్నారు. యేసు ప్రభువారు ఆ మధ్యన నిలబెట్టినటువంటి మనిషికి, ఆ మనిషి ఆయన నిలబడినప్పుడు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలకు, పరిచయులకు, సదుకాయులకు, అక్కడ సమకూడిన ప్రజలకు అడుగుతున్నారు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడు. ఎస్, విశ్రాంతి దినము అది ఎంతో పవిత్రమైనది. విశ్రాంతి దినము ఎంతో శ్రేష్టమైనది. ఆ దినము పని చేయకూడదు అనేది వీళ్ళ నేరం, వీళ్ళు ఎంచేటటువంటి తప్పిదాలు. కానీ మంచి చేయడం, మేలు చేయడం, ఒకరి ప్రాణాన్ని రక్షించడం అది పని కాదు, అది దేవుడిచ్చినటువంటి అధికారము, బాధ్యత. సో ప్రాణ రక్షణ ధర్మం, ప్రాణహత్య ధర్మమా అని ప్రభు అడిగినప్పుడు, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడిగినప్పుడు ఆ ప్రజలు మౌనం వహించారు. ఎందుకంటే ప్రజలకున్న జ్ఞానము పరిమితి గలది, వారి ఆలోచన విధానములు పరిమితి గలది. వారు తమ వైపు నుంచి స్వార్థ బుద్ధితో ఆలోచిస్తారు. వారికి నచ్చింది వారు చేసినప్పుడే, అవతల వ్యక్తి చేసినప్పుడే చప్పట్లు కొడతారు, పొగుడుతారు. వారికి నచ్చనిది కనుక ఎవరైనా చేస్తే రాళ్ళేస్తుంటారు, వారి మీద నేరారోపణ చేస్తారు. అయితే దైవ దృష్టికి ఏంటంటే, మిమ్మల్ని పొగిడిన వారికి మీరు దగ్గరవడం, మిమ్మల్ని గద్దించిన వారికి మీరు దూషించడం అనేది దేవుని దృష్టికి అది చాలా నేరం. యేసు ప్రభువారు ఆ జనాంగాన్ని చూసినప్పుడు వారి హృదయము కాఠిన్యంగా ఉన్నట్లుగా గ్రహించాడు. ఈరోజు సంఘములో మంచి చేసే వారికి గనుక వెనకల కీడు యోచిస్తున్నారంటే, ఆ యోచించేటటువంటి వ్యక్తులు కఠిన హృదయులు. వారి హృదయములో మెత్తనితనము లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఈరోజు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఎన్నో సార్లు ప్రభు గద్దించి, ఎన్నోసార్లు ప్రభు శిక్షించినప్పటికీ కూడాను జీవితాలు సరి చేసుకోకుండా వంకర త్రోవలో నడిచి విమర్శిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, నేరారోపణ చేస్తూ జీవించినట్లయితే ఇక మనం చూస్తున్నాం, వారి కాఠిన్యమునకు యేసుప్రభువారు దుఃఖపడి కోపముతో వారిని కలిగచూచి, గమనించండి, యేసుప్రభువారి యొక్క దుఃఖము, కోపము వారిలో మార్పు లేని అనుభూతి గురించి. చాలామంది ఈరోజు దేవుని మందిరంలో ఉంటారండి. వారికి నచ్చినట్లు వారు జీవిస్తూ, వారికి ఇష్టమైనట్లు వారు మాట్లాడుతూ దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించరు. అలాంటి హృదయ కాఠిన్యత కలిగిన వ్యక్తులను బైబిల్ చెప్తుంది, యేసయ్య దుఃఖపడుతున్నాడు, అలాంటి వారి మీద కోపపడుతున్నారు. ఆయన వారిని చూచి, వారి యొక్క కాఠిన్యతను చూచి, ఏ వ్యక్తి అయితే నిస్సహాయతలో ఉన్నాడో అలాంటి వ్యక్తులకు ఆయన మేలు చేయాలని తను ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఆ ఊచ చేయగలిగిన వ్యక్తి, ఎవరి చేయి అయితే ఎండిపోయి తన బాల్యము నుండి, తన శిశు దశ నుంచి ఆ చేయి పని చేయక పడిపోయి ఉన్నదో, యేసు ప్రభువారు ఈ కఠినమైన వ్యక్తులను బట్టి అతనికి నిరాకరించలేదు. కానీ
నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పినప్పుడు వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది. ఆ వ్యక్తికి తన చెయ్యి చాపమని చెప్పినప్పుడు యేసు ప్రభువారి యొక్క మాట వినగానే ఆ ఊచ చేయగలిగిన వాడు తన చెయ్యి చాపాడు. చాపిన చెయ్యి చక్కగా మొదటి చెయ్యిలానే బలంగా అది తయారైంది. ఈరోజు ఒకరు బాగుపడితే ప్రజలు చాలామంది ఆ వ్యక్తిని గురించి ఈర్ష్య బుద్ధితో ఎందుకు బాగుపడ్డాడు, ఎలా తనకి ఆ మంచి జరిగింది అని కనిపెడుతూ తన మీద విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. పరిసయ్యులు అక్కడ హేరోదియలతో కలిసి ఇదే అనుభూతిని వారు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదియులతో కలుసుకొని ఆయనను నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరుద్ధంగా ఆలోచన చేసేది. కేవలం ఆయన గురించి నేరారోపణ చేయడమే కాదు, యేసు ప్రభును హేరోదియులతో కలిసి ఈ పరిసయ్యులు ఇక వారి కుట్రను వ్యక్తపరుస్తున్నారు. ఈయన మనం ఏదైతే చేయకూడదు అంటాం, మనకేదైతే ఇష్టము లేదో అది ఆయన చేస్తున్నాడు. ఈయనకి ఎలా చంపేయాలి, ఈయనకి చంపేస్తే మంచిది. నా సోదరి, నా సహోదరుడా, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండి తన ద్వారా నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆ మంచి కార్యములు జరిగించుకుని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి విరుద్ధంగా అతనిని హతమార్చాలన్న తలంపులు గనుక ఎవరు కలిగి ఉన్నా అది వారి జీవితానికి చాలా ప్రమాదకరమైన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రమాదకరమైన పరిస్థితి అని మనం గ్రహించాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు యేసయ్య మాట ద్వారా తెలియచేస్తున్నాడు. నువ్వు మంచి చేయడానికి నిరిగి ఉంటే నువ్వు మంచి చేయు. ఎవరు ఏదో అంటున్నారని చెప్పి ఆ మంచి చేయడం మానుకోవద్దు. ఎవరు నిన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారని నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కించితపరచుకోవద్దు. మేలు చేయడం నీ చేత అయినప్పుడు మేలు పొందగోరిన వారికి నువ్వు ముఖము తప్పించవద్దు. వారి మీద నేరారోపణ చేయొద్దు. ఒకవేళ ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో తమ రుణస్తులకు క్షమించని వారు. యేసయ్య ప్రార్థనలో ఆ మాట నేర్పించారు. మా అపరాధులను మా రుణస్తులను మేము క్షమించేలాగున మా రుణములు క్షమించు అని. నువ్వు ఇతరులకు క్షమించే హృదయం నీలో లేకపోతే నువ్వు అందరి తప్పు పట్టుకొని వెతుక్కుంటూ వారి గురించి కీడు చేయాలన్న భావనతోనూ నడిచినట్లయితే దేవుడు నీ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాడు. నువ్వు ఏదైతే ఇతరుల మీద అనుకుంటున్నావో, నీ మనసులో ఆలోచన కలిగి ఉంటున్నావో అది నీ తల మీదకి రప్పించినప్పుడు నీ పక్షంగా వ్యాజమాడువాడు కానీ ప్రార్థించువాడు కానీ ఉండడు. కాబట్టి ఈరోజు దేవునికి వాక్యాన్ని బట్టి పరిసయ్యులు, సదుకాయులు లేక విరుద్ధులు తప్పు వెతకడానికి వచ్చినట్లు దేవుని మందిరానికి తప్పు వెతకడానికి రామకండి. దేవుని దగ్గర ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ తన తోటి వారికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభు దగ్గరికి రండి. ప్రభు యొక్క వాక్యాన్ని వినండి, ఆ ప్రకారంగా జీవించండి. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొంచున్నాం. పరిశుద్ధుడా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ఆయన మేలు చేయడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ఇతరులకు మంచి చేయడము, మేలు చేయడానికి మేము ముందుకు సాగే భాగ్యము దయచేయండి. ఎవరు ఏ విధంగా అనుకున్నా, ఎవరు నేరారోపణ చేసినా ప్రభువా వాటి వైపు మేము చూడక నేను మీ వైపు చూస్తూ మీరు మాకు ఆజ్ఞాపించిన పని చేస్తూ మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా మాకు నడిపించమని, కృప చూపించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.